రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి తుమ్మిడేటి కడితే దేశం వదిలి వెళ్ళిపోతా, రెండోది ఈసారి వర్షాలు పడొద్దని కోరుకుంటున్నా అన్నారు. మరి పడతానే విప్రకాష్ గారు మీరు కోరుకోండి. ఆ రోజు కూడా దయాకర్ గారు మనం ఉన్న చర్చలో కాదు, అది వర్షాలు పడతాయి అన్న ప్రకాష్ అన్న ఏం కాదు, బాధపడకన్నా నువ్వేం కోరుకో. ఎందుకంటే నిన్నెవరో ట్రోల్ చేస్తే నాకు బాధ అనిపించింది. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఒకటే మాట, ఇప్పుడు స్వాప్ కోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేడిగడ్డ కట్టిండ్లు, అది డిపిఆర్ లో కూడా ఉంది. తర్వాత సుందిల్లా అన్నారం కూడా వ్యాప్ కోసం నివేదిక ప్రకారమే కట్టారు. ఇది కేసీఆర్ చెప్తే కట్టిండ్లు అని ఘోష్ అంటారా? అంటే అట్లా వ్యాప్ కోర్స్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది. మీరు ఘోష్ కమిషన్ మీద కోర్టుకు పోండి. మరి అవన్నీ జరుగుతాయి, నాకు సంబంధం లేదు, అది కేసీఆర్ చూసుకుంటారు. నువ్వే అంటున్నావు, వాళ్ళు ఏమంటలే. జుడిషియల్ కమిషన్ అది మనము కమిషన్ మీద కామెంట్ చేసేటప్పుడు కూడా వేగ్గా చేయలేదు. కమిషన్ మీద నేను కామెంట్ చేయలేదు, గొప్పగా చేసిన. ఇంత థర్డ్ క్లాస్ రిపోర్ట్ రాయర్ ఘోష్ గారు, వారంటే చాలా గౌరవం. వీళ్ళు అందులోకెళ్ళి రకరకాల కొటేషన్లను మిస్ కోటేశ్వరరావులు ఉంటారు కదా, కొటేషన్లను సంబంధం లేకుండా తీసి దానికి సంబంధం లేకుండా వక్రీకరించి చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎట్లా చర్చలు చేస్తూనే ఉంటావు కదా, ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తు సంబంధించిన అంశంలో కూడా అట్లనే అబ్జర్వ్ చేస్తావు కదా. చూద్దాం ఎండ్ రిపోర్ట్ ఏమొస్తుంది. మీ ముందున్న కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ కేసీఆర్ తప్పు చేసిండా లేదా కాదు, రైతులకు వేణుగోపాల్ అడిగినట్టుగా రైతులకు నీళ్ళెక్కిస్తారు. మేడిగడ్డ ఇవాళ ప్రభుత్వ ఆస్తి కూలిపోయింది. చర్చ జరిగేటప్పుడు రైతుల నీళ్లు అడుగుతాయి. ఈ కాలయాపన ఇప్పుడు వాడు యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటా ఉంటే దవాఖానా తీసుకుపోయి బాగు చేసి అయితే మళ్ళా కాళేశ్వరంలో నింపి కింద రైతులు చంపమంటావా ఎట్లా? అదే కదా ఇప్పుడు వాళ్ళ కుట్ర. అయితే కూలే కాళేశ్వరంలో నీళ్లు నింపి రైతులకు నీళ్లు ఇవ్వమంటావా? అది ఇప్పటిదాకా 18 నెలల నుంచి ఎందుకు కూలిందో కూడా చెప్పట్లేదు, ఘోష్ గారు చెప్పట్లేదు. అప్పుడే వర్షాలు రావద్దని కోరుకున్నాం. 60 పేజీల రిపోర్ట్ లో ఘోష్ గారు ఎందుకు కూలిందో చెప్పిండ్లా అండి? ఎందుకు కూలిందో అది మనం చెప్తాము. ఎన్డీఎస్ఏ 60 పేజీల రిపోర్ట్ లో ఉందా ఆ లైన్? ఒక లైన్ చూపెట్టండి నాకు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసుకో ఒకసారి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూసుకో ఒకసారి. చెప్పిందా అసలు? ఇప్పుడు ఐదు అంటుడే ఇవాళ భరత్ గారు, ఇవాళ 4వ తారీఖు ఆగస్టు నెల 9 గంటల సమయము. ఈ క్షణం వరకు మేడిగడ్డ ఎందుకు కుంగింది అనేది ఏ ఒక్కరు చెప్పలేదు. గవర్నమెంట్ చెప్పలేదు, ఏజెన్సీలు చెప్పలేదు. నువ్వు ఎక్స్పర్ట్, నువ్వన్నా చెప్పన్నా ఇంటాం కాదు. నేను అనేది మీ బాధ్యత. ఇప్పుడు 60 పేజీల రిపోర్ట్ లో మీరు చూపెట్టినలా కోచ్ గారు అన్నారు మేడిగడ్డ ఎందుకు గుంగిందని. ఇంకోటి లక్ష కోట్ల ప్రాజెక్ట్ లో నేను ఇట్లా డిస్కార్డ్ చేయ. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ లో ఘోష్ గారు ఎంక్వైరీ చేసింది 7,000 కోట్ల మీద. దాన్ని పట్టుకొని 2 ఏళ్ల నుంచి 7,000 కోట్లు అంటే తక్కువ కాబట్టి వద్దంటారా? నేను అట్లా అంటలేను. 1,00,000 కోట్ల మీద 7,000 కోట్ల మీదనే ఎంక్వైరీ జరిగింది. ఆ మెగా వాళ్ళని పెట్టారు, ఎందుకంటే మెగా వాళ్ళు ఇప్పుడు దగ్గర లైన్లు. ఇప్పుడు దాని పేరే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. భరత్ గారు, మరి లిఫ్టులు 15 పంప్ హౌజులు మెగా కట్టింది, మరి ఎందుకు లేదండి? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో అన్నారం దగ్గర లిఫ్ట్ లేదా? ఇప్పుడు కేసీఆర్ అవినీతి మీద నీకు చర్చ వద్దు, మెగా దాని మీద కావాలి, అదే కదా మీ ఇంట్రెస్ట్. నేను అవినీతి మీద అంటలేను, అవినీతి మీద అంటలేను. అట్లా భాగం కాదా? మీరు కూడా ఇంకా 3 ఏళ్ళు దీంతోనే కాలం గడుపుతారే. ఏముండదు, చూస్తావు కదా. ఇప్పుడు అవినీతి మీద ఒక్క పిటిషన్ ఇచ్చారా వీళ్ళు ఎక్కడైనా? ఇప్పటిదాకా అధికారికంగా మీరు ఊహించని విధంగా ఉంటాయి ఏమైనా. దయాకర్ గారు వినండి, పార్లమెంట్ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు రిటర్న్ జవాబు ఉన్నది తప్ప ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ దగ్గర, ఏసీబీ దగ్గర కావచ్చు, ఈడీ దగ్గర కావచ్చు, మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో కావచ్చు, ఎక్కడైనా అవినీతి అవినీతి అని మీరు మాట్లాడేది ఒక్క కాగితం ముక్క మీద రాసి దీని మీద. నేను చెప్పాను నీ దానికి, నాకు ఒక నిమిషం ఇక నువ్వు మాట్లాడి నేను దానికి చెప్తానే అన్నా. చెప్పు. అసలు ఒకడు మర్డర్ చేసిపోయిండు, దొరుకుతలేడు. దాని డిజైనర్ కూడా దొరుకుతలేడు, ఈ కుంగిన దానికి కారణం కూడా దొరుకుతలేడు. అసలు ఏం జరిగిందో తెలుస్తలేదు. ప్రాజెక్ట్ నుంచి అన్ని రకాల పైసలు తీసుకున్నారు, దాని ఎస్కలేషన్స్ ఉన్నాయి, దాని దొంగతనం చేసిండ్రు. ఇవన్నీ తెలియకనే కదా ఒక కమిషన్ వేసింది. కమిషన్ ఇప్పుడు ఒక ప్రాతిపదికకు వచ్చింది. ఇప్పుడు మీరు కమిషన్ వేస్తే దాని మీద ప్రాసిక్యూషన్ కు పోతాం. ప్రాసిక్యూషన్ కు పోతేప్పుడు అప్పుడు కొట్లాడు, కేసీఆర్ వేసిండా చేయలేదా, లేకపోతే హరీష్ రావు ఉన్నాడా లేడా, నీకు అప్పుడు ఇంకా మెగా ఉన్నాడా లేడా, నవయుగదే సమస్యనా, ఎల్ఎన్టీనా అని అప్పుడు క్వశ్చన్ లేదు. ఇప్పుడు జుడిషియల్ రిపోర్ట్ వచ్చింది,
దాని మీద మీ ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు. అది డెమోక్రటిక్. అసలు విషయాల గురించి కాకుండా టైం పాస్ చేశారు ఈ కమిషన్. దీని ఇచ్చిన రిపోర్ట్ మీద ఇంకో 2 ఏళ్ళు కాలయాపన చేస్తారు, ఎలక్షన్లు వస్తాయి. రాజు ఎవడో రైతు ఎవడో. అట్లనే అనుకో, నువ్వు అట్లనే అనుకోని ఉండే అట్లా జరిగేది నీకు తెలుస్తుంది. అట్లనే అవుతుంది. ఈ 5 ఏళ్లలో నువ్వు అనుకున్నాయన్ని వాస్తవాలు కావట్లేవు. చూడు, ఇది కూడా అట్నే అవుతుంది. రైతుల పొట్ట కొడతారు. చూడు, వేణుగోపాల్ రెడ్డి గారేమో ఈటల రాజేందర్ గారు ఉన్నందుకు బాధపడతా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఉంటే ఏంది అసలు ఆయనే చెప్పమను, ఎందుకు చేసిండు చెప్పలేదా? దయాకర్ గారు ఒకటి ఏంటంటే మీ టార్గెట్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మీరు చెప్పండి. ఈటల రాజేందర్ గారికి భరత్ ప్రభుత్వం లేడు, భరత్ జర్నలిస్ట్ గానే ఉన్నాడు. అయ్యో, ఏమో అప్పుడప్పుడు పోయి ఏమన్నా అటు ఇటు చేస్తే అంటే ఆ దయాకర్ ఉన్నాడు అనుకోండి కాంగ్రెస్ వైపు, నీ మీద ఎందుకు నా మీద వేసుకుంటా. కాదు, మీ సబ్ కమిటీలో మీరు ఇద్దరిని హరీష్ రావును ఈటల రాజేందర్ పేరు మెన్షన్ చేశారు, కానీ సబ్ కమిటీలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పేరు మెన్షన్ చేయలేదు. ప్లస్ ఇంతకుముందు నేను ముఖ్య నేతతో మాట్లాడితే మరి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కూడా 10 సంవత్సరాలు ఆయన ఫైనాన్స్ సెక్రటరీ కదా, మరి ఆర్థిక శాఖ మంత్రి రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు ఆర్థిక శాఖ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ కాదా అని ఇప్పుడు నీకు దోషిన వాళ్ళు నీకు అన్నారు. కానీ మరి అప్పుడు నీటి సంఘం చైర్మన్ గా మన ప్రకాష్ అన్న కూడా ఉన్నాడు. ప్రకాష్ అన్నను కూడా పిలిచిండ్రు, మాట్లాడాడు. మరి ఆయన ఎందుకు చేయలేదు? 100 మంది ఉన్నారు దాంట్లో. అంటే ఆయన భారీ నీటిపారుదల కాదు, గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అనుకుంటా, అంతే కదా. అరే ఇప్పుడు దాని మీద సజెషన్స్ చేయడానికి అన్నిటికీ ప్రకాష్ అన్న చాలా క్రూషియల్ గా ఉన్నాడు కదా, ఆ మీటింగ్ లలో ఉన్నాడు కదా. కేసీఆర్ కి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అటు కేసీఆర్. అరే పాత వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఉన్నారు, వాళ్ళని ఎవరినేం అనలేదు కదా. ఎవరు రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళనే. ఇప్పుడు అట్లా అనుకుంటే మరి క్యాబినెట్ కూడా కలెక్టివ్ డిసిషన్ అయితే క్యాబినెట్ కూడా తీయాలనేది ఒక చర్చ జరిగి ఉండే. ఓన్లీ హరీష్ రావే కేసీఆర్ ఈయన ఎందుకు మరి దానికి సంబంధించి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆయన బ్రిడ్జ్ కట్టిన ఆయన కూడా వేయాలంటాడు ఒక ఆయన. ఇట్లా ఇది కాదు కదా. ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయన ఎంక్వైరీ చేసిన దాని ప్రకారంగా ఆయనకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ మీద అంటే ఆయనను విమర్శించకుండా ఆయన రిపోర్ట్ విమర్శించే హక్కు అందరికి ఉన్నది, విమర్శించుకోండి, దానికి కాదనం. కానీ అసలు తప్పే జరగలేదు, ఆడ ఏం జరగలేదు, దీంతో ఏమున్నది అని అంటే మీరు ఇండైరెక్ట్ గా కేసీఆర్ కి సపోర్ట్ చేసినట్టే లెక్క. అంటే తెలంగాణ ఆస్తిని దోచుకోండి, మిమ్మల్ని ఎవరు అడగరు అని చెప్పి మళ్ళీ వచ్చే ప్రభుత్వాలకు కూడా చెప్పినట్టే లెక్క.